ఫైనాన్షియల్ బ్యారియర్స్ వచ్చేసి బడ్జెట్ కంట్రోల్ తప్పిపోయి అన్నీ అసలు సతీష్ గారి దగ్గర నా దగ్గర జరగలేదండి. సో ఈ రఫ్ కట్ కానీ ఏదైనా చిరంజీవి గారికి కానీ అటు మీ గురువు గారికి కానీ మా గురువుగారు చూసారంటే మా గురువుగారు చేసి చాలా బాగుందిరా, నాకు సెకండ్ హాఫ్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది. కరెక్షన్ చెప్పారా? లేదండి, అసలు మా గురువుగారు చిన్నదే ఒకటే ఈ షార్ట్ తీసేసి ఆ ఎపిసోడ్ కొద్ది ముందే వేస్తావా అన్నారండి. వేసి చూసుకొని నీకు అనిపిస్తానని నేను వేస్తున్నానని చూసారండి. చూసిన తర్వాత మళ్ళీ బాగుందండి, ఆయన చేసిన కరెక్షన్ చిన్నది బాగుంది, ఒకటి నాకు నచ్చింది. లేదా మళ్ళీ ఇంటికి పోయించి ఒరే అదే బాగుందేమో చూసుకోవాలంటే లేదు సార్ మీరు చేసింది బాగుందని. చిరంజీవి గారు చూడలేదు సార్, చూడాలి. ఆయన కథ తెలిసిండి, ఆయన పైన అలా 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 తెలిసిండి. ఆయన ఎవరైనా చెప్తుంటే అదే హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు. ట్రైలర్ చూశారు సార్. ఓకే, ట్రైలర్ చూశారు సార్. ఇప్పుడు ఉప్పెన సినిమా క్లైమాక్స్లో ఆ వచ్చిన పాయింట్ అనేది అసలు చాలా యూనిక్ పాయింట్ సార్. అలాంటి సర్ప్రైజులు పెద్దలో ఏముంటాయి అంటే అలాంటిదని కాదు కానీ సార్, షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి సార్. ఉంటుందండి, అది అక్కడ వచ్చినప్పుడు హీరోయిజం లభిస్తుందండి. ఆ హీరోయిజం కూడా ఎమోషనల్గా ఉంటుంది సార్. అంటే మనం చాలా ఫిల్మ్స్ వస్తామండి, కమర్షియల్ ఫిల్మ్స్. పెద్ద ఫిల్మ్ చాలా కమర్షియల్గా ఉంటుందండి. చాలా మీరు ట్రైలర్ వస్తుంది తెలుస్తుంది, కమర్షియల్గా ఉంటూ చాలా ఆర్గానిక్గా ఉంటుంది సార్ ఫిల్మ్. ఇది రెగ్యులర్ ఫార్మాట్లో ఉండదండి, సేమ్ టైము కమర్షియల్గా ఉంటుందండి. ఆ రెండుని బ్లెండ్ చేయడమే చాలా టఫ్ అయింది సార్. ఇది చరణ్ సార్కి అదే నచ్చిందండి. నచ్చి అంటే ఈ స్టోరీ పిక్ చేసినందుకు ఫస్ట్ మార్కులు అన్నీ చరణ్ సార్ పడిపోతాయి. బరే స్టోరీ పిక్ చేశారు, స్టోరీ సెలక్షన్ కానీ. నేను అదే అన్నానండి చరణ్ సార్తో చాలాసార్లు, సరే ఈ సినిమా తర్వాత మీకు మంచి పేరు వస్తుంది సార్ అంటే, ఈ పేరు ఏదో పెళ్ళికి ముందు వచ్చే బాగుంటుంది, మంచి సంబంధం అనవచ్చును కదా అంటానండి నేను. అలాగా నవ్వుకుంటా అంటే మాట్లాడుతూ ఉంటామండి. అలాగా ఈ స్టోరీ అండి చరణ్ సార్, నేను ఒక స్టార్ హీరో దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పడం కానండి, అంటే ఐడియా చెప్పినప్పుడే మా అసిస్టెంట్స్ కూడా సార్ అన్నారండి, అలాంటి ఐడియా ఉంటుంది. బట్ సేమ్ టైము అది స్టార్ హీరో మీద నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందండి. అలాగే చరణ్ సార్ ఈ స్టోరీని పిక్ చేసి చేస్తే బాగుంటుంది అని చరణ్ సార్ స్టోరీని నమ్మారండి. ఓకే, స్టోరీని నమ్మి ఈ స్టోరీ మనం చేద్దామని దానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డారండి. అంటే ఇంకేం చేస్తావు, నన్ను బట్టలన్నీ ఇప్పించేసావు అన్నీ. ఇంక నేను గోచితో దిగిపోయాను, లంగోటతో దిగిపోయాను, ఇంకేముంది చెప్పు, నీకు ఏం కావాలో చెప్పు. సరే ఇది కాదు సార్ అదంటే చెప్పు, చేద్దాం డార్లింగ్, నీకు ఏం కావాలి, నువ్వు అసలు టెన్షన్ పడుకో, అంతేనా ఇంక ఇదే కదా ఉందా, ఇదేనా చేద్దాం అయితే నేను. అలా అసలు ఈ క్రెడిట్ అంతా నిజంగా చరణ్ సార్కి ఇవ్వాలండి. అంటే సెకండ్ సినిమాకి స్టార్ హీరో నన్ను నమ్మి ఈ సినిమా చేస్తాడు అని ఈరోజు ఇంత పాజిటివ్ ఆరా క్రియేట్ చేయడానికి కానివ్వండి, ఎక్కడా కూడా 1% కూడా నా మీద కోపపడడం కానివ్వండి, ఏం చేస్తున్నావు అసలు ఏమైనా అర్థమవుతుంది అనడం కానివ్వండి, గుర్తు చేసుకుంటే కూడా గుర్తురావట్లేదండి. అంతలా అయినే మిస్ అయిపోతున్నాం, మనం మళ్ళీ కలిపి ఇంకో సినిమా చేద్దాం, ఫాస్ట్గా రా నువ్వు అని. అంటే జనరల్గా సినిమాలు కొంచెం లేట్ అయినప్పుడు ఆ క్రేజ్ని సస్టైన్ చేయడం అనేది చాలా కష్టం. బట్ ఈ సినిమాలో ఉన్న ఆ కంటెంట్ వాల్యూ వల్లనే కొంచెం డిలే అయినా కూడా ఆ క్రేజ్ ఇంకా తగ్గకుండా అలా అలా పెరుగుతూ వచ్చింది అనుకోవచ్చు. ఎలా మీరు అన్నట్టు కంటెంట్ సార్, కంటెంట్ అంటే ఏదన్నా సరే ఆ హోల్డే ఉంది, నెక్స్ట్ ఏది రిలీజ్ చేసినా సరే అది జనాలకి రీచ్ అయింది బాగానే, ఆడియన్స్ ఓన్ చేసుకుంటున్నారు. అంటే ఇంత కాలంలో అంటే ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు అదే అడగడం అండి. అంటే ఎక్కడ నేను అపార్ట్మెంట్కి వెళ్తే మా కమ్యూనిటీలో కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి అంకుల్ సినిమా ఎప్పుడైనా అలా అడుగుతారండి. పెద్దోళ్ళు బాబు ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు అంటారండి. ఏంటి పెద్ద సినిమా మీరు చూడడానికి రెడీగా ఉన్నారా సార్ అంటే, వెయిటింగ్ మేము చేస్తున్నాం, మా చిక్కిరి పాట బాగా నచ్చింది కదా అని. ఓర్నాయనో పెద్దలు కూడా నచ్చింది ఇది అంటే అంత వెయిటింగ్ ఉన్నారండి. అంటే అది బేసికలీ కంటెంట్ వల్ల అయి ఉండొచ్చింది రీచ్ అంతా.